ఐసీసీ తన డిమాండ్ను అంగీకరించకపోతే టోర్నమెంట్ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరించింది. భారత్తో జరిగిన మ్యాచ్లో హ్యాండ్ షేక్ వివాదం తర్వాత ఇక ఆసియా కప్ నుంచి తొలగించాలంటూ పీసీబీ డిమాండ్ చేసింది. ఆండీ పైక్రాఫ్ట్ను అలా చేయాలి అని కోరింది. సరైన నిర్ణయం తీసుకోకపోతే గ్రూప్ ఏలో జరిగే యుఏఈతో మిగిలిన మ్యాచ్లో పాకిస్తాన్ పాల్గొనదు అంటూ బెదిరింపులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ చర్య తీసుకుని మ్యాచ్ ఆడకపోతే ఈ గ్రూప్లో పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. పాకిస్తాన్ కాకుండా ఆసియా కప్ గ్రూప్ ఏలో భారత్, యుఏఈ, ఒమన్ ఉన్నాయి. ఇప్పుడు మనం గమనించినట్టయితే గ్రూప్ ఏలో ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. పాక్, యుఏఈలకు చెరొక 2 పాయింట్లు ఉన్నాయి. కానీ పాక్ మాత్రం ఎక్కువ రన్ రేట్ ఉంది. ఇక మరొక వైపు టీం బిలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఎక్కువ వేస్ట్ జట్లు చెప్పాలంటే మన ఏలోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ శ్రీలంకకి కూడా 4 పాయింట్స్ ఉన్నాయి. మన భారత్ లాగా ఆఫ్ఘన్, బంగ్లాదేశ్కి చెరొక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్కి చాలా మంచి రన్ రేట్ ఉందన్నమాట. ఇంకా హాంకాంగ్ పరిస్థితి తెలిసిందే, అది పక్కన పెట్టేసేయండి. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడింది. అందులో ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించింది. పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్ యుఏఈతో ఆడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టు యుఏఈతో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తే యుఏఈకి వాక్ ఓవర్ లభిస్తుంది. అంటే యుఏఈ పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో గెలిచినట్లు అయిపోతుంది అనమాట. పాకిస్తాన్ వాక్ ఓవర్ చేస్తే ఇక టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తారు. మరోవైపు యుఏఈ జట్టు ఇప్పటికే తమ 2 మ్యాచ్లలో ఒకదాన్ని గెలిచి 2 పాయింట్లు సంపాదించుకుంది. అయితే పాకిస్తాన్ జట్టు మ్యాచ్ను బహిష్కరిస్తే ఇటువంటి పరిస్థితుల్లో యుఏఈకి 2 పాయింట్లు లభిస్తాయి. పాకిస్తాన్ వాక్ ఓవర్ ఇస్తే వారి పాయింట్లు 4కి పెరుగుతాయి. ఈ విధంగా గ్రూప్ ఏ నుంచి భారత్, యుఏఈ 2 చెరొక 4 పాయింట్లతో సూపర్ 4కి అర్హత సాధించేస్తాయి. ఓకే, ఇప్పుడు నిజానికి ఈ మొత్తం విషయం భారత్తో జరిగిన మ్యాచ్లో జరిగిన షేక్ హ్యాండ్ వివాదానికి సంబంధించింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు ఎవరితోనూ కూడా కరచలనం చేయలేదండి, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈ సంఘటనకు మ్యాచ్ రిఫరీ అండ్ పైక్రాఫ్ట్ను బాధితుడిగా పీసీబీ పేర్కొంది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుంచి ఆండీని తొలగించాలని డిమాండ్ను పీసీబీ ముందుకు తీసుకొచ్చింది. ఇది జరగకపోతే యుఏఈతో జరిగే మ్యాచ్లో పాల్గొనబోమని చెప్పింది. అయితే పాకిస్తాన్ డిమాండ్ను ఐసీసీ అంగీకరించలేదు. క్రిక్ బస్ నివేదిక ప్రకారం ఈ మొత్తం విషయంలో పైక్రాఫ్ట్ చాలా చిన్న పాత్ర పోషించిందని ఐసీసీ విశ్వసిస్తోంది. పీసీబీ డిమాండ్ను అంగీకరించడానికి తగినంత కారణం ఉన్నట్లు అనిపించలేదని, దీంతో అంతర్జాతీయ వేదికగా పాక్ బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే, ఒకవేళ కనుక సూపర్ 4కి కనుక పాకిస్తాన్ వెళ్ళకపోతే మాత్రం హ్యాపీగా యుఏఈ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మ్యాటర్ చాలా క్లియర్ అయిపోతుంది. పాకిస్తాన్ పక్కకి వెళ్ళిపోతే భారత్ ఎటు సూపర్ 4కి వెళ్ళిపోతుంది, దానిలో నో డౌట్. యాక్చువల్లీ ఫైనల్కి కూడా వెళ్ళిపోతుంది. మోస్ట్లీ కప్పు కూడా కొట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ మధ్యలో ఈ పాకిస్తాన్ చాలా లొల్లు ఎక్కువ పెడుతుంది అనమాట. అందుకని ఇదంతా జరుగుతోంది. ప్రపంచ కప్ 2023, T20 ప్రపంచ కప్ 2024, ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3 సంవత్సరాల్లో వరుసగా 3 టోర్నమెంట్లో అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిసారి మొదటి రౌండ్లోనే నిష్క్రమించింది. ఈ 3 వైఫల్యాల మధ్య పాకిస్తాన్ జట్టు చాలా మంది కెప్టెన్లు, ఆటగాళ్లను మార్చింది. కానీ ఈ పరిస్థితుల్లో అస్సలు పాకిస్తాన్కి పెద్ద కలిసి వచ్చిన విషయం అయితే ఏమీ లేదు. ఎందుకనంటే ఇప్పుడు అదే పాకిస్తాన్ ఆసియా కప్ 2025 మొదటి రౌండ్లోనే నిష్క్రమించే అంచున ఉంది. టీమిండియా చేతుల్లో ఘోర పరాజయం తర్వాత సల్మాన్ అలీ అఘా జట్టు సెప్టెంబర్ 17న టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా జరిగింది. ఇక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది మన భారత జట్టు తీసుకున్న నిర్ణయం. దీనికి ఐసీసీకి సంబంధం లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి భారత్కి మధ్య వ్యక్తిగతంగా శత్రుత్వం ఉంది. అయినప్పటికీ మ్యాచ్ ఆడడానికి భారత్ ఒప్పుకుంది. దీన్ని సవాల్గా తీసుకుని భారత జట్టు చాలా చక్కగా ఆడింది, గెలుపొందింది, అంతా బాగానే ఉంది. కానీ పాకిస్తాన్కి మాత్రం ఘోర అవమానం. ఎందుకనంటే అందరూ మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఏంటి పాకిస్తాన్ ఏం పీకింది, భారత్ కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు, ఇది వాళ్ళకి ఘోరమైన అవమానం అంటూ చెప్పుకొచ్చారు. ప్లస్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళు చాలా దారుణంగా ఓడిపోయారు.
సో అలా ఓడిపోయినప్పుడు ఆ తప్పుని వాళ్ళకి వాళ్ళు కవర్ చేసుకోవాలి కదా. సో ఏం చెయ్యాలి అంటే ఈ షేక్ హ్యాండ్ మీద పడ్డారు. లేదంటే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటం అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ దయాది దేశాలకి. కాబట్టి పెహల్గం దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవ్వకూడదు అనుకున్నారు, ఇవ్వలేదు. అంతటి దానికి ఇవంతా ఎందుకు? అయితే సెప్టెంబర్ 14 ఆదివారం నాడు భారతదేశం చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన మరుసటి రోజు యుఏఈ జట్టు మైదానంలో ఉంది. దాని తొలి మ్యాచ్లోనే యుఏఈ టీం కూడా ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. కానీ సెప్టెంబర్ 15న గ్రూప్లోని తన రెండవ మ్యాచ్ యుఏఈ ఒమన్ పై 42 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయం సూపర్ ఫోర్లో టీమిండియా స్థానాన్ని నిర్ధారించినప్పటికీ ఈ గ్రూప్ పరిస్థితిని కూడా ఆసక్తికరంగా మార్చింది. ఎందుకనంటే సెప్టెంబర్ 15న పాకిస్తాన్కు షాక్ అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు ఇప్పుడు బుధవారం యాక్చువల్లీ అయితే మ్యాచ్ ఆడాలి. అంటే రేపు పాకిస్తాన్ యుఏఈ మధ్య మ్యాచ్ జరగాలి. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సూపర్ 4కి వెళ్తుంది. ఎందుకనంటే నెట్ రన్ రేట్ పరంగా పాకిస్తాన్ మెరుగ్గా ఉన్నప్పటికీ పాయింట్స్ పట్టికలో ఇరు జట్లకి కూడా 4 పాయింట్స్ వచ్చేసాయన్నమాట. సో చిన్న జట్టు చేతిలో పాక్ ఓడిపోతే చాలా కష్టం. ఎందుకంటే అసలు ఇప్పుడు పాకిస్తాన్ ఓటమి ఎదుర్కొన్న తీరుని చూస్తుంటే బహుశా యుఏఈ చేతిలో కూడా ఓడిపోయేటట్టే ఉంది. ఎందుకంటే 2022 T20 ప్రపంచ కప్లో కూడా జింబాబ్వేపై పాకిస్తాన్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2023లో కూడా ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిపోయింది. అదే సమయంలో 2024 T20 ప్రపంచ కప్లో కూడా యుఎస్ఏ సూపర్ ఓవర్లో ఓడించిన అత్యంత అవమానకరమైన రోజును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరం కూడా పాకిస్తాన్ T20 ఫార్మాట్లో ఐర్లాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓటమి చవి చూసింది. అదేం విషయం కాదు. అంటే ఒకవేళ కనుక ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ ఈ కరచలనం అంటే ఈ షేక్ హ్యాండ్ ఇష్యూ పక్కన పెట్టేసి సరే మేము ఆడతాము ఐసీసీ రూల్స్ ప్రకారం మేము ఆడి తీరాల్సిందే అని వాళ్ళు వాక్ ఓవర్ చేయకుండా ఆడేశారనుకోండి, ఆడినా కూడా ఉమెన్ చేతుల్లో కూడా యుఏఈ చేతుల్లో కూడా ఓడిపోయే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకనంటే యుఏఈ ఏమి పెద్ద చిన్నదే జట్టు ఏం కాదు, ఇప్పుడు బాగానే ఉంది ఆ జట్టు కూడా. ప్లస్ పాకిస్తాన్ జట్టుకి అసలు ఆట మర్చిపోయారు వాళ్ళు. దాదాపుగా 3 ఏళ్ల నుంచి వాళ్ళకి అసలు ఆట ఏంటో తెలియటం లేదు. బాబర్ అజమ్ చివర ల్యాప్లో ఉన్నప్పటి నుంచి ఇదే జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు గనక మనం గమనించినట్టయితే పాకిస్తాన్ జట్టు అసలు రేపు మ్యాచ్ ఆడుతుందా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్. మ్యాచ్ ఆడకపోతే డైరెక్ట్గా యుఏఈ వెళ్ళిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు ఓకే ఈ రూల్స్ అన్నిటిని పక్కన పెట్టేసి యుఏఈ జట్టు మీద పాకిస్తాన్ గెలిచినప్పటికీ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడినప్పటికీ కూడా పాకిస్తాన్ గెలుస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే చింతకన్నా చిన్న చిన్న జట్లు పాకిస్తాన్ ఓడించేసాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ గెలుస్తుందా అంటే గెలవలేదు. సూపర్ 4కి పాకిస్తాన్ ఇండియానే వెళ్తారా అంటే లేదు, చెప్పలేం. ఎందుకంటే ఇండియా యుఏఈ కూడా వెళ్ళిపోవచ్చు. ఒక్క రన్ రేట్లోనే తేడాగా ఉంది. రన్ రేట్ ఏముంది, ఒకవేళ కనుక డైరెక్ట్గా గెలిచేసారు. రన్ రేట్ అనే ఆప్షన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే సేమ్ టై అయితే వస్తుంది. టై అయినా డబుల్ టై అయినా సూపర్ ఓవర్ పడినా అలా వస్తుంది. కానీ ఇక్కడ టై అవ్వకుండా నేరుగా మ్యాచ్ గెలిచిస్తే ఇంక నెట్ రన్ రేట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, 4 తీసుకోవటమే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి